స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య నీ పాదాలకు కోటి 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 స్తుతులు స్తోత్రాలు. మా ప్రభువా, మా జీవితంలో ఒక దినములో అనేక ప్రార్థనా సమయాలు మాకు ఇస్తున్నాడు. కానీ వాటిలో ఏమి ఉపయోగించుకున్నామో ఏమి ఉపయోగించుకోవడం లేదు మాకైతే తెలియదు. సాతాను శోధనలకు లోబడి మా ప్రభువా, మా దేవా, మీ ప్రార్థనను మేము వ్యర్థం చేస్తున్నాం. మేము మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీ క్షమాపణ మా వలన ఉండగానే ఈ క్షణము వరకు మేము సజీవులముగా మీ పాద సన్నిధిలో ఉంటున్నాం. ఎందువలన చేసినామో మాకు హృదయానికి రాకముందే మీకు తెలుసునాయన. సమస్తమును ఎరిగిన దేవుడవు, అరికాలు మొదలు నడినెత్తి వరకు సంపూర్ణ స్వస్థతను మాకు దయచేసినందువలనే మేము సజీవులముగా మీ పాద సన్నిధిలో ఉంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి బిడ్డను పేరు పేరు వంతులు మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యపరచండి. ఈ క్షణము వరకు మమ్మల్ని సజీవులముగా మీ పాద సన్నిధిలో ఉంచినందుకు మీకు కోటాను కోట్ల వందనాలు సమర్పించుకుంటూ, ఏ విధమైన సైతాను శోధనలు రాక మీ పరిశుద్ధ దూతల కాపుదలతో వచ్చిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను ఈ సమయానికి రాబిట్టి మీ ప్రార్థనలో పాలిచ్చి, ప్రార్థనకు మాకు జవాబిచ్చి, ప్రతి మనిషికి చిన్న బిడ్డలకు, యవనస్తులకు, భార్యాభర్తలకు, వృద్ధులకు, విధవరాండ్లకు, మరి నీకు తెలిసిన వారికి, నీకు తెలియని వారికి కూడా సంపూర్ణ స్వస్థత దయచేసి ఈ కార్యక్రమం ఆది అంతము మీ నుండి నడిపించి, జీవించి, ఆశీర్వదించమని సైతానుడు మీ పాదాలకు అడగొప్పమని అడిగినవి, మరచినవి మీ ప్రభుత్వంలో కనిపించమని యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నా స్తుతించి, ఘనపరిచి, అడిగి బ్రతిమలాడి వేడుతున్నా స్వామి.